హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి గుమ్మడికాయతో చేసినటువంటి కోరు వడియాలు. ముందుగా బూడిద గుమ్మడికాయను పైన చెక్కు తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పాత రోజుల్లో అయితే కొబ్బరికాయ కోరేటట్టు కోరి పెట్టుకునేవారట. కానీ ఇప్పుడు అందరూ మిక్సీ ఉపయోగిస్తున్నారు. ముందుగా ఇవి ఎన్ని ఉన్నాయో ఒక కప్తో కొలిచి చూపిస్తాను. నేను ఇక్కడ గాజు బౌల్ని తీసుకున్నాను. మీ దగ్గర కొలతకి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. మనందరికీ గుమ్మడి వడియాలు తెలుసు కదా. పప్పు వండుకున్నప్పుడు కంపల్సరీ వేగించుకుంటాం. కానీ ఇప్పుడు చేసుకునే వడియాలు మాత్రం కూర వడియాలు. పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఎలా అయినా వండుకోవచ్చు. పులుసు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు కొలతకి 2 కప్పులు వచ్చినవి. ఇలా 2 కప్పుల గుమ్మడి ముక్కలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక్కటి పచ్చిమిరపకాయ సరిపోతుంది. కారం ఎక్కువగా తినేవారైతే ఇంకొకటి వేసుకోవచ్చు. ఇలా చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక అర స్పూన్ వరకు ముందుగా నానబెట్టి పెట్టుకున్న మెంతులను కూడా వేసుకోవాలి. మెంతులను వేసుకోవటం వలన వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి. నేను తీసుకున్న 2 కప్పుల గుమ్మడి ముక్కలకి అర స్పూను మెంతులు సరిపోతాయి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మొదటిసారిగా పెట్టుకునేవారు నేను చెప్పిన కొలతలతో మాత్రమే తీసుకోండి. ఇదిగో చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం సరిపోయింది లేనిది చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపపిండిని తీసుకోవాలి. గారెపిండిలా గట్టిగా కాకుండా కొంచెం పలచగా రుబ్బి తీసుకోవాలి. ఇక్కడ పిండి ఎంత పడుతుంది అని కలుపుకునే కొద్దీ తెలుస్తుంది. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. అయితే నాకు 1 కప్పు మినపపిండి సరిపోలేదు. కాబట్టి నేను ఇంకొక 1.5 కప్పు మినపపిండి దాకా తీసుకున్నాను. అంటే మొత్తం 2.5 కప్పుల మినపపిండిని తీసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఒక క్లాత్పై చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. అంటే మనం పెసర వడియాలు పెట్టుకుంటాం కదా, అలాగే. ఇక్కడ మీకు తెలియటం కోసం క్లాత్పై పెడుతున్నాను, కానీ ఏదైనా కవర్పై పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఈ వడియాల కూర వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెసర వడియాల కూర కంటే ఈ వడియాల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే రుచిని మర్చిపోలేరు. కాబట్టి ఒక్కసారి ఇలాంటి వడియాలు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. కానీ తప్పకుండా ట్రై చేయండి. మొదట ఇలా తక్కువ కొలతలతోనే తీసుకోండి. కుదిరితే మరింత మోతాదు పెంచుకుందురు. ఇలా పెట్టుకున్న వడియాలు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ తప్పకుండా ఈ వడియాల గురించి తెలియని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.